నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో సైరన్లు మోగుతూ ఉన్నాయి. చాలామంది మొబైల్స్కు మనం చూసుకుంటే కానీ హెచ్చరిక వ్యవస్థకు సంబంధించిన ఏవైతే అలర్టులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలోని జాతీయ హెచ్చరిక వ్యవస్థ నేషనల్ అలర్ట్ సిస్టమ్ నోటిఫికేషన్ విధానంలో కీలక మార్పులు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు మార్చి 30 నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ప్రజలకు సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంతో పాటు వారి విశ్రాంత సమయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సైరన్ల మోతతో పాటు స్మార్ట్ ఫోన్లకు వచ్చే హెచ్చరికలు ఇకపైన ఈ క్రింది సమయాల ప్రకారం పనిచేస్తాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సాధారణ మెసేజ్ టోన్లు, సాధారణ శబ్దం మాత్రమే వస్తూ ఉంది. మనకు మామూలుగా మొబైల్స్కి మెసేజ్లు ఎలా వస్తాయో అలాంటి మెసేజ్లు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు వస్తాయని చెప్పేసి, అలాగే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యధిక తీవ్రత కలిగిన హెచ్చరిక శబ్దం హై అలర్ట్ టోన్ వినిపిస్తుందని చెప్పేసి, అత్యవసర సమయాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూనే రాత్రి వేళల్లో వారికి అసౌకర్యం కలగకుండా ఈ అప్డేట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో కూడా మనం నిద్రపోయేటప్పుడు చాలా వరకు హెచ్చరిక వ్యవస్థలు అలర్ట్ టోన్లు పంపుతూ ఉండడంతో రాత్రి వేళల్లో సైరన్లతో పాటు ఈ యొక్క మొబైల్స్కు వస్తూ ఉన్న అలర్టుల ద్వారా కువైట్ ప్రజలైతే నిద్ర పాడవుతూ ఉందని చెప్పేసి, ప్రస్తుతం రాత్రి వేళల్లో సాధారణ మెసేజ్లు పంపుతాము. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తీవ్రమైన శబ్దంతో కలిగిన టోన్లను పంపుతాము. అది కూడా ఇరాన్ కువైట్ పైన దాడులు చేసినప్పుడు మాత్రమే. మిగతాటప్పుడు ఎటువంటి హెచ్చరిక సైరన్లు కానీ ఎటువంటి హెచ్చరిక టోన్లు కానీ మీ యొక్క మొబైల్కు పంపించమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.